చిత్రసేనుడు ఉగ్రాకుడు తమ అనుచరులతో కపిలపురం కోటను వశపరుచుకుని చీకటి కొట్లో బంధించబడి ఉన్న కపిలపురం రాజు వీరసింహుణ్ణి బంధ విముక్తుని చేశారు. ద్రోహి నాగవర్మ ఎక్కడా అని వీరసింహుడు ప్రశ్నించాడు. అతన్ని పట్టుకునేందుకు తన సేనానాయకుణ్ణి పంపినట్టు చిత్రసేనుడు ఆయనతో చెప్పాడు. తర్వాత ద్రోహి నాగవర్మ ఎక్కడా? అతన్ని పట్టుకునేందుకు నా సేనానాయకుణ్ణి పంపాను. ఈ ఉగ్రాక్షుడికి నీకు పున్న సంబంధం యజమాని సేవకుల మధ్య ఉండే సంబంధం లాంటిదని నేను వినలేదు. నాకొచ్చిన వర్తమానం మరొకటి మహారాజా. నాగవర్మ ద్రోహం చేస్తాడని తెలిసి కూడా మీ సహాయం కోరలేకపోయాను. అవును మహారాజా, మాట్లాడే ధోరణి కొన్ని అపోహలకు కారణమైంది. మీ కుమార్తె కూడా అలాంటి అపోహకే గురి అయింది. ఉగ్రాక్షుడు స్థాణువులా వీరసింహుడికేసి చూస్తూ ఉండిపోయాడు. చిత్రసేనుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు కదా? ఉగ్రాక్ష, ఆయన వివాహం ఆడి ఎప్పుడు మహారాణిని తెచ్చుకుంటాడా అని నేను ఎదురు చూస్తున్నాను. మహారాజా, నాగవర్మ పెద్ద సైన్యంతో మన కోటను సమీపిస్తున్నాడు. నాగవర్మ పేరు వింటూనే నాగవర్మ ధవళగిరిని జయించి తిరిగొస్తున్నాడా? ఉగ్రాక్ష, నువ్వు నీ సేవకులతో కోట ద్వారాలను కాపాడు. బురుజుల మీద రక్షణకు కొంతమంది విలుకాళ్లను ఉంచటం మంచిది. చిత్రసేనుడికి అనేక అనుమానాలు కలిగినాయి. అమరపాలుడెక్కడా? అమరపాలుడెక్కడా? ఆయన శత్రు సైన్యాల బలం చూసేందుకు అడవిలోకి వెళ్ళాడు. మహారాజా, ఇంకా కోటకు ద్వారాలు బురుజులు ఎక్కడ ఉన్నవి? నా సేవకులు గుణపాలతో గోడ అంతా కన్నాలు వేశారు. కొన్ని చోట్ల గోడను పునాదులతో కూడా ఎత్తివేశారు. అవన్నీ రాళ్ళు రప్పలుగా కింద భూమి మీద చెల్లా చెదురై ఉన్నవి. అలాగా మనం చిక్కులో పడ్డాం. శత్రువులు మనను అన్ని వైపుల నుంచి ఎదుర్కోవచ్చు. నాగవర్మ విజయం సంపాదించి తిరిగి వస్తాడని అనుకోలేదు. ఆ ద్రోహి విజయుడై రావటం లేదు మహారాజా, పారిపోయి వస్తున్నాడు. అతడి వెంట ఉన్న సైన్యం కూడా ఏమంత పెద్దది కాదు. దూరంగా కొండల్లో మరొక సైన్యం కనిపించింది. ఆ సైన్యం బహుశా మీ తండ్రి గారిది అయి ఉంటుంది. అమరపాల, నువ్వు సైనికులందర్నీ ఒకచోట చేర్చి వేచి ఉండు. ఆ ద్రోహిని కోట ముందు మైదానంలోనే సర్వనాశనం చేద్దాం. నాకొక మంచి యోచన కలిగింది మహారాజా. త్వరగా చెప్పు, ఏమిటది? నాగవర్మను కోటలోకి అడుగు పెట్టనివ్వటం మంచిది. ఒక్కగానొక్క శత్రువైనా పారిపోకుండా మట్టు పెట్టవచ్చు. వెనక నుంచి తనను సైన్యాలు తరుముతున్న పని ఆ ద్రోహికి తెలుసు. వాళ్లల్లో కొందరైనా రాజప్రాసాదంలోకి జొరబడే ప్రమాదం కలగవచ్చు కదా? అలాంటి చిక్కు రాకుండా చూసే బాధ్యత నాది. నా రాక్షస బంట్ల బలం మీకు శాంతం తెలీదు. నాగవర్మను చేజిక్కించుకుని బలిపెడితే తప్ప శాంతి ఉండదు.
బాగా చెప్పావు ఉగ్రాక్ష. ఆ ద్రోహి నాగవర్మను ప్రాణాలతో పట్టిస్తే అర్ధరాజ్యం ఇస్తాను. తల తెచ్చిన వాడికి 1000 బంగారు కాసులు ఇస్తాను. అవును, వాడు నన్ను ఈ చీకటి కొట్లో బంధించి హింసించాడు. కోటలో పురుగు ఉన్నట్టు కూడా నాగవర్మకు తెలియకూడదు. ఒక్కుమ్మడిగా మీదపడి అందర్నీ యమపురికి పంపాలి. మీరు భవనం మీద ఉండి మా ప్రతాపం తిలకించండి. ఒరే బంట్లు, ఎక్కడా? గుర్రం మీద లేచి నిలబడి కోట బురుజులకేసి చూశాడు. వీరా, శత్రువులు కోట మీద పడి వెళ్ళిపోయారు. మనం ఊహించిందే నిజమయ్యింది. తారకేశ్వర మహారాజు వల్ల చావు దెబ్బలు తిని పారిపోతున్నారు. శత్రువులు కోటను ఆక్రమించుకున్నట్టు తెలుస్తూనే ఉన్నది. కానీ ఇప్పుడు ఒక్క శత్రు సైనికుడైనా ఉన్నట్టు లేదు. ముసలిరాజు వీరసింహుడు శత్రువులకు చిక్కాడేమో అని భయంగా ఉంది. శత్రువులు కోటను ఆక్రమించుకున్నట్టు తెలుస్తూనే ఉన్నది. నా అనుచరులు ఆ 2 భయంకర పక్షులు ఏమయ్యాయని. తారకేశ్వరుడి సైన్యాలు వచ్చే లోపల రక్షణ బలపరుచుకోవటం క్షేమం. కోట గోడల్ని రక్షణగా పెట్టుకుని ఎంతెంత కాలమైనా ఎదిరించవచ్చు. మనకు కపిలపురం కోట ఒక్కటే రక్షణ. కదలండి. మనకు కపిలపురం కోట ఒక్కటే రక్షణ. కదలండి. ఇందులో ఏమైనా మోసం లేదు కదా? మోసం ఏముంటుంది? దోచుకుని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు. ఒక్కడి శవం కూడా కనిపించటం లేదు. శవాలు ఎలా మాయమైనాయి? ఉగ్రాక్షుడు తన రాక్షస బంటులను తేలేదు కదా? కరవీరుడికి గుండె బలం జారింది. రహస్యం చెప్పేవాడిలా నాగవర్మకేసి మెడ వంచి కోట ఇంత నిశ్శబ్దంగా ఉండటం నాకు అనుమానం కలిగిస్తున్నది. ఆ రాక్షసులు వాళ్ళ నాయకుడు మన కోసం మాటు వేశారేమో. తారకేశ్వరుడి సైన్యాలు మనను మృగాలను వేటాడినట్టు వేటాడగలవు. మనం ముందు ప్రవేశించకుండా మన సైనికులను ముందు ప్రవేశపెడదాం. ఏమి జరుగుతో చూసి ప్రమాదం లేకపోతే వెనగ్గా మనం జొరబడవచ్చు. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.